మేడం, ఎవరండి? మీరా టీ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. చెప్పండి. మేడం మేడం మీకు ఏమైనా పార్ట్ టైం జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉందా మేడం? ఉంది ఉంది. మేడం ప్రాసెస్ చెప్పమంటారా ఒకసారి? చెప్పండి. మేడం ఫస్ట్ 360 పే చేయాలి మేడం. మనం చేసిన తర్వాత డబ్బులు పే చేస్తే జాబ్ కోసం ఎందుకు చూస్తాం మ్యామ్? అంటే మ్యామ్ 360 ఒకసారి ప్రాసెస్ వినండి మేడం, నేను చెప్తాను మీకు అర్థమైంది. ఫస్ట్ 360 పే చేయాలి మేడం. చేసిన తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్ గ్రూప్ లో అన్నది వేస్తాం మేడం. అందులో మీరు ఒక ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీకు 1 month తర్వాత 2 టీ పౌడర్స్ ఇంటికి వస్తాయి మేడం. 1 month తర్వాత 1 month తర్వాత 2 టీ పౌడర్స్ వస్తాయి, ½ kg ప్యాకెట్స్. దాని తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్ గ్రూప్ లో మీరు ఇద్దరిని జాయిన్ చేయాలి మేడం. అంటే ఎవరికైనా పార్ట్ టైం జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ లో కానీ రిలేటివ్స్ లో కానీ వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి మీరా టీ కంపెనీ గురించి చెప్పి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మనం జాయిన్ చేసుకోవాలి మేడం. జాయిన్ అవ్వకపోతే మ్యామ్? అంటే మీ ఫ్రెండ్స్ లో రిలేటివ్స్ లో ఎవరికన్నా జాయినింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే 1 week అయినా పర్లేదు మేడం, మీరు టైం తీసుకొని అన్నా జాయిన్ చేయొచ్చు. లేకపోతే మాకు శాలరీ ఇవ్వరు? లేదు మేడం, ఆ 2 అయిన తర్వాత మిమ్మల్ని శాలరీ గ్రూప్ లో మేము వేస్తాం మేడం. శాలరీ గ్రూప్ లో వేసినాక మీకు ఒక డేటా అనేది పెడతాం మేడం. కొంతమంది డేలో ఒక 10 members పెడతాం మేడం మేము. మేము కాల్ చేయాలి? 10 members కి పెడతాం మేడం. మీరు అందులో 5 members కి కాల్ చేసి అంటే 30 minutes కాల్ రికార్డింగ్ ఉండాలి మేడం. శాలరీ వచ్చేసి 12K మేడం. మీరు ఇలా కాల్స్ మాట్లాడి వాళ్ళని జాయిన్ చేసుకుంటూ ఉంటే మీకు 12K కాకుండా ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి ఉంటది మేడం. టీ పొడి అమ్మాలి అంతే కదా? టీ పొడి అమ్మాలి అంటే ఎవరికైనా టీ పొడి కావాలంటే టీ పొడి అమ్మాలి మేడం. ఇప్పుడు ఎవరు మేడం కొంటారు టీ పొడిలా? అందరూ అంటే కాదు మేడం, టీ పొడి కాదు మేడం, అంటే జాయిన్ చేసుకోవాలి మేడం. ఇలాగా మీ శాలరీ పడిద్ది అంటే జాయిన్ చేసుకోవాలి మేడం. అంటే ఇప్పుడు జాయిన్ చేస్తాము, లేదు వాళ్ళకి తిడతారు కదా వాళ్ళు? లేదు తిట్టరు మేడం, రోజుకింతని ఉండదు. ఎవరు అవుతారేమో, మనం కాల్స్ మాట్లాడుతూ ఉండాలి. అంటే ఒకేసారి అవ్వరు కదా మేడం, 1 week అయినా వాళ్ళు అవుతూ ఉండాలి కదా. మనం కాల్స్ మాట్లాడుతుంటే వాళ్ళకి నమ్మకం రావాలిగా. ఒకవేళ అవ్వకపోతే మ్యామ్ మరి శాలరీ ఎట్లా? శాలరీ అనేది పడిద్ది మేడం. అంటే అస్సలు జాయిన్ చేయకుండా ఎలా మేడం, అంటే వాళ్ళకి మన నుంచి డబ్బులు వెళ్తేనే కదా మేడం ఇలాగ 360 మనం. అవును మ్యామ్. ఎక్కడుంది కంపెనీ? ఇది కంపెనీ వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ దగ్గర ఉంది మేడం. ప్రకాశం డిస్ట్రిక్ట్ మేడం. వర్క్ ఫ్రమ్ హోమే. ఇంకెక్కడ టీ పొడి బయట దొరకవా? కిరాణా షాపుల్లోనా? అంటే కాదు మేడం, ఇది టీ పౌడర్ అమ్మడం కాదు. టీ పౌడర్ కావాలంటే అది ఆర్డర్ తీసుకోవచ్చు. నాకు జాబే కావాలి మేడం. ఇది 360 పే చేయాలి మేడం, జాబ్ కావాలన్నా లేదంటే ఇది టీ పౌడర్ కావాలన్నా మేడం. అంటే ఇప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మేడం, ఇలాగా మన జాయినింగ్స్ చెయ్యాలి మేడం, అదే మన జాబ్. ఎంతమందిని అంటే ఎంతమందిని అని ఉండదు మేడం. మనం అంటే 2 రోజులకి ఒకళ్ళు జాయిన్ అయినా పర్లేదు, 3 రోజుల తర్వాత ఒకళ్ళు జాయిన్ అయినా పర్లేదు. అలాగా మనం ఎర్న్ చేసుకుంటూ ఉండాలి మేడం. మిగతా వాళ్ళని కట్టిస్తా ఉండాలి డబ్బులు? అవును మేడం. అదే మేడం, జనాలు కట్టడానికి రెడీగా ఉంటారు కదా మేడం. డబ్బులు ఉంటే అంటే మేడం జాబ్ ఉంటే మేడం ఇది ఒక టెలికాలింగ్ జాబ్ మేడం. అంటే ఎలా అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు కానీ మనం డబ్బులు కట్టి జాయిన్ మేడం జస్ట్ 360 మేడం. దాని తర్వాత నుంచి ఇంకా మనం రూపాయి కూడా కట్ అవసరం లేదు. అవును, జస్ట్ 360లో మీరు చెప్పేస్తున్నారు. ఆ 360 ఉంటే జాబ్ చూసుకుంటారు కదా? అలా అని కాదు మేడం, ఇది ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే కదా మేడం, టెలికాలింగ్. మనం అందరూ మా ఫ్రెండ్ జాయిన్ అయింది, తిట్టినోళ్ళు ఉన్నారు, కొట్టడానికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ జాబ్ గురించి నాకు తెలుసు మేడం, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది మా ఫ్రెండ్. కానీ ఇప్పుడు ఏడుస్తుంది డబ్బులు రాక. మాకు పడుతుంది మేడం, 2 months నుంచి మాకు శాలరీ పడుతుంది మేడం. అదే మేడం, మీరు జాయిన్ చేస్తారు అనుకుంటా. జాయిన్ చేయలేని పరిస్థితి ఏంటి మేడం? ఆ 300 రూపాయలు పోతాయి. ప్లస్ మేడం జాయినింగ్ అవ్వకుండా ఎవరు ఉంటారు మేడం? మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఉంటది కదా మేడం. జాయిన్ అవ్వకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసు మేడం నాకు.
అంటే మీరు అలా చూసారు కాబట్టి అంటున్నారు మేడం. కానీ మనం అంటే తెలుసు, మనం ఇప్పుడు 30 minutes రికార్డింగ్ ఉండాలి మేడం. ఇటు సైడ్ 30 minutes రికార్డింగ్ ఉండాలి, ఇటు సైడ్ ఈ జాయినింగ్స్ అంటూ ఉండాలి నాది మేడం. కూడా రికార్డ్ అవుతుందా మేడం మీకు? ఇది మేడం. ఇంకోసారి నాకు కాల్ చేస్తే బాగోదని చెప్పండి. ఎవరో ఇన్ఛార్జ్ సూపర్వైజర్. ఇప్పుడు చాలా సార్లు వచ్చాను మీరా టీపర్ కంపెనీ నుంచి. నేను సైబర్ లో కేసు వేసాను. చాలా నెంబర్స్ నుంచి వస్తున్నాయి. నా నెంబరు నా పర్మిషన్ లేకుండా వాడుతున్నారు చాలా మంది. మేడం అది మా HR మేడం ఇస్తారు. అదే అక్కడికే రికార్డ్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇంకొకసారి కానీ నాకు ఇంకెవరైనా కాల్ చేస్తే నేను డైరెక్ట్ గా యాక్షన్ తీసుకుంటాను. మేడం అలా ఎందుకు మేడం? మరి ఏంటి మేడం, ఎంతమంది గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది మేడం. పర్మిషన్ ఇస్తే ఎవరు అడిగితే అడుగుతున్నారో వాళ్ళకి ఇవ్వండి జాబులు. నేను అడగలేదు కదా, నా నెంబర్ ఎవరికి ఇచ్చానా? నేను మీరా టీపీ కంపెనీలో నేను అప్లై చేశానా జాబ్ కోసం? ఓకే మేడం. నేను ఏమైనా కంపెనీకి అప్లై చేశానా? చూపించండి. అంటే మా HR మేడం కొంతమంది అదే ఎలా తీస్తున్నారు డేటా, మా డేటా ఎలా తీస్తున్నారు, కాస్ట్ డేటా, అది మాకు తెలియాలి కదా. ఇప్పుడు సైబర్ చాలా అవుతుంది కదా, మేము సేవ్ చేయమంటే ఎలా పే చేసేస్తాం? మీరు ఒక స్కానర్ పెడతారు, ఫోన్ పే చేస్తాం, మా అకౌంట్ డబ్బులు పోతాయి. మొర్రమనుకుంటే మేము ఎక్కడ కంప్లైంట్ ఇస్తాం? మేడం డబ్బులు పోవడం అనేది ఉండదు మేడం. శాలరీ అనేది కన్ఫర్మ్ గా పడింది మేడం. మేడం మీరు మాట్లాడతారా మేడం? మా ఇన్ఛార్జ్ మేడం తో కాల్ కలుపుతాను. లేదంటే లేదు, మీ నెంబర్ చేయండి. ఈ నెంబర్ ఉంది కదా, ఆమెకే ఇవ్వండి, నేనే మాట్లాడతాను. నాకు కాల్ చేయమని చెప్పండి. ఆల్రెడీ నేను చాలా మంది చెప్పాను. మీ ఇన్ఫర్మేషన్ మీ ఇన్ఛార్జ్ మేడం వరకు ఎల్లుంటది. మీరు ఎక్కడుంటారు ఏరియా? మాది విజయవాడ మేడం. మాకు చాలా చోట్ల నుంచి వచ్చే కాల్స్. విజయవాడ వచ్చింది, విజయనగరం వచ్చింది, శ్రీకాకుళం వచ్చింది, నెక్స్ట్ హైదరాబాద్ వచ్చింది, ఖమ్మం నుంచి వచ్చింది. చాలా ఏరియా నుంచి నా నెంబర్ కి కాల్స్ వస్తూనే ఉన్నాయి రిపీటెడ్ గా. చెయ్యొద్దు అని చెప్తున్నా కూడా కాల్స్ నెంబర్స్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళు. మేడం ఇంకోసారి రిపీట్ అవుతుంది మేడం, మేము మాట్లాడతాం మా మేడం తో. మాట్లాడండి, ఇంకోసారి కాల్ చేయొచ్చు. ఇది రిక్వెస్ట్ అనుకుంటారో ఆర్డర్ అనుకుంటారో ఇంకేమనుకుంటారో తెలియదు నాకు. ఓకే మేడం. నా నెంబర్ రావద్దని ఆ గ్రూప్ లో పెట్టండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే.